హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు T1 అకాడమీ. ఐఎమ్ సుధీర్ కుమార్. డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం ఈరోజు 4th జూలైకి సంబంధించిన వేరియస్ కరెంట్ అఫైర్స్ ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటి గురించి చూద్దాం. సో లెట్స్ సీ ది క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఆఫ్ ది డే. మనకు నిన్నటి క్వశ్చన్కి ఈరోజు ఆన్సర్ చూస్తాం కానీ, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్స్ అచీవ్డ్ ఏ వెరీ గుడ్ రేటింగ్ ఇన్ ది పర్ఫార్మెన్స్ అసెస్మెంట్ as per the given content? Option A Karnataka, option B Punjab, option C Kerala, option D Himachal Pradesh. Option C is the correct answer, Kerala. మనకి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించడంలో టాప్ పర్ఫార్మెన్స్ స్టేట్స్ గురించి అడుగుతున్నారు. సో దాని మొత్తంలో ఒకే ఒక స్టేట్ వెరీ గుడ్ కేటగిరీలో ఉండడం జరిగింది, అది కేరళ. ఓకే, లెట్స్ సీ ది క్వశ్చన్. ఈరోజు క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే దీనికి ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండి. అదేవిధంగా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ షేర్ ది వీడియో అండ్ అదేవిధంగా లైక్ చేయండి. మీకు కావాల్సిన కోర్స్ రిలేటెడ్ ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. ఓకే, సో క్వశ్చన్ చూసినట్లయితే ద సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈజ్ సెట్ టు బి రీనేమ్డ్. వాట్ విల్ ఇట్స్ న్యూ నేమ్ బి? ఓకే, సో మనకి సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మనం నిన్న డిస్కస్ చేసుకోవడం జరిగింది. దాని యొక్క నేమ్ కూడా అతి త్వరలో చేంజ్ చేయబోతున్నారని కూడా చెప్పడం జరిగింది. సో ఆ నేమ్ ఏంటి అని అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ ఇండియా రెన్యూవబుల్ ఎనర్జీ ఏజెన్సీ, ఆప్షన్ బి నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ కార్పొరేషన్, ఆప్షన్ సి రిన్యూవబుల్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ డి గ్రీన్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ. సో దీనికి సంబంధించి మీరు ఆన్సర్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, లెట్స్ సీ ది టాపిక్స్. ఈరోజు కనుక కరెంట్ అఫైర్లో చూసుకున్నట్లయితే చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయండి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి సీ ఫ్లడ్ టాపిక్ అనే న్యూస్లో ఉంది. సీ ఫ్లడ్ తర్వాత వచ్చేసి మొబైల్ పీడిఎఫ్ షాప్స్, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ షాప్స్ అనేటి మనకి మొబైల్ మోడల్లో ఇవ్వడం జరుగుతుంది. ఓకే, న్యూట్రిషనల్ ఇంటేక్ ఇన్ ఇండియా రిపోర్ట్ న్యూస్లో ఉండడం జరిగింది. డెంగీ ఆల్ అనే వ్యాక్సిన్ న్యూస్లో ఉండడం జరిగింది, డెంగ్యూ వ్యాక్సిన్ సంబంధించి. ఓకే, క్వాడ్ నేషన్స్ సంబంధించినటువంటి కోస్ట్ గార్డ్ కోఆపరేషన్ ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. అదేవిధంగా వివిడిఎన్ ఇన్నోవేషన్ పార్క్ అనేది న్యూస్లో ఉండడం జరిగింది. ఆ పార్క్ ఎక్కడ ఉంది, అసలు ఎందుకు న్యూస్లో ఉందనేది చూద్దాము. ఎర్త్స్ ఓల్డెస్ట్ రాక్ ఇన్, ఓకే, ఎర్త్కి సంబంధించినటువంటి అత్యంత పురాతనమైనటువంటి రాతి శిలలు గురించి చూద్దాము. ఓకే, అదేవిధంగా ఇండోర్ వచ్చేసి ఫస్ట్ క్యూఆర్ బేస్డ్ డిజిటల్ హౌస్ అడ్రస్ అనేది తీసుకురావడం జరుగుతుంది. సో చూద్దాము. అదేవిధంగా జియో బికమ్స్ ది వరల్డ్స్ లార్జెస్ట్ ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ ప్రొవైడర్గా నిలిచింది. సో చూద్దాము ఏ కంపెనీని దాటి ఆ ప్లేస్కి వచ్చింది, అదేవిధంగా ఎన్ని కనెక్షన్స్ ఇచ్చింది, ఎప్పుడు జియో ఫైబర్ను తీసుకొచ్చారనేది కూడా ఇంపార్టెంట్. జీనోమ్ సీక్వెన్సింగ్ న్యూస్లో ఉందండి, చాలా ఇంపార్టెంట్. అసలు ఏ కాంటెక్స్లో జీనోమ్ సీక్వెన్స్ న్యూస్లో ఉంది అది కూడా కరెంట్ అఫైర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. అదేవిధంగా రవి అగర్వాల్స్ ఎవరైతే ఉన్నారో వీరి యొక్క టెన్యూర్ అనేది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ చైర్మన్గా మరొక కొంత సమయం అనేది పొడిగించడం జరిగింది. ఎంతవరకు ఏంటి, అదేవిధంగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఏం రూల్ చేస్తుంది, ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారనేటివి కూడా చూద్దాం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి సీ ఫ్లడ్. మనకి విలేజ్ లెవెల్లో ఫ్లడ్స్ ఏ విధంగా వస్తున్నాయి, ఎప్పుడు వస్తున్నాయి అని చెప్పేసి ముందస్తుగానే వాటర్ లెవెల్ డాటాను ఉపయోగించుకొని డ్యామ్స్లలో ఉన్నటువంటి వాటర్ డాటాను కానీ రివర్ సర్ఫేస్ పైన ఉన్నటువంటి వాటర్ డాటాను ఉపయోగించుకొని ముందస్తుగానే ఒక అలర్ట్ సిస్టమ్, ఫ్లడ్స్ వచ్చే అలర్ట్ సిస్టమ్ని డెవలప్ చేస్తుంది. ఎవరు, మనకి యూనియన్ మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి వాళ్ళు ఇది తీసుకురావడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి ఏదైతే ఉందో అది ఈ సీ ఫ్లడ్ అనే తీసుకురావడం జరిగింది. ఒక వెబ్సైట్ ప్లాట్ఫామ్ అన్నమాట ఇది. ఓకే, సీ ఫ్లడ్ అనేది ఒక వెబ్సైట్ ప్లాట్ఫామ్. సో బేసిక్గా ఎందుకు అంటే ముందస్తుగానే విలేజర్స్ ఎవరైతే ఉంటారో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నదుల ఒడ్డున ఉన్నటువంటి విలేజర్స్కి, ఎస్పెషల్లీ గ్రామీణ ప్రాంతాల వారికి ముందస్తుగానే 2 days బిఫోర్, ఎస్పెషల్లీ 2 days బిఫోర్ అలర్ట్ సిస్టమ్ ఇవ్వడం కోసం అని చెప్పేసి ఈ సీ ఫ్లడ్ని మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి వాళ్ళు తీసుకొచ్చారు. మరి ఈ సీ ఫ్లడ్ వెబ్సైట్ని ఎవరు డెవలప్ చేశారు, ఈ వెబ్ ప్లాట్ఫామ్ని అంటే సీడాక్ పూణే, మనకి సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ఏదైతే ఉందో అది పూణేలో ఉంది. అదేవిధంగా సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఇద్దరూ కలిసి సంయుక్తంగా ఈ సీ ఫ్లడ్ వెబ్ ప్లాట్ఫామ్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఏంటి మేజర్గా అడ్వాన్స్ విలేజ్ లెవెల్ ఫ్లడ్ ఫోర్కాస్టింగ్ అండ్ డిజాస్టర్ రెస్పాన్స్. సో ముందస్తుగానే వరదలు వచ్చేదాన్ని ఎస్టిమేట్ చేసి ఒక అలర్ట్ సిస్టాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ సీ ఫ్లడ్ని తీసుకురావడం జరిగింది. సో ఈ ప్లాట్ఫామ్ ఏ విధంగా వెబ్ బేస్డ్ ప్లాట్ఫామ్. ఓకే, 2 day అడ్వాన్స్డ్ ఫ్లడ్ ఫోర్కాస్ట్ యూజింగ్
ఇన్ అడిషన్ మ్యాప్స్, వాటర్ లెవెల్ డాటాను ఉపయోగించుకొని ముందస్తుగానే చెప్పే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో బేసిక్గా మేజర్ డిజాస్టర్స్, వరదల వల్ల ప్రాణ నష్టం అటు ఆస్తి నష్టం కలగకుండా చూసుకునేందుకని చెప్పేసి ఈ సీ ఫ్లడ్ను తీసుకొచ్చారు. సో ప్రధానంగా ఏ నదులలో ఇది తీసుకొచ్చారు అనేది ఇంపార్టెంట్. పైలట్ బేసిస్లో ముందస్తు దశలో మొదటి దశలో గోదావరి, అదేవిధంగా తపి, నెక్స్ట్ వచ్చేసి మహానది రివరు, గోదావరి రివరు, అదేవిధంగా తపి రివర్లో ఈ సీ ఫ్లడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ని మొట్టమొదటిసారిగా తీసుకొస్తున్నారు. తర్వాత ఫేజ్ మేనర్లో మిగతా నదులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా అనుసంధానం చేయడం జరుగుతుంది. ఓకే, సో మేజర్గా టెక్నాలజీ రిలేటెడ్ ఏంటి, 2 డైమెన్షనల్ హైడ్రోడైనమిక్ ఫ్లడ్ మోడలింగ్ అనేది తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ తీసుకొస్తున్నారు. దీనికోసం హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ అనేది యూజ్ చేస్తున్నారు. అండర్ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ మిషన్స్లో భాగంగా ఏవైతే డెవలప్ చేశారో ఆ హై పర్ఫార్మెన్స్ కంప్యూటింగ్ డిజైన్ వాటిని కూడా యూజ్ చేసుకొని ఈ సీ ఫ్లడ్ని ఎస్టిమేట్ చేయబోతున్నారు అనమాట. సో బేసిక్గా మహానది, గోదావరి అండ్ తపి రివర్లో ఇనిషియల్ స్టేజెస్లో వీటిలలో ఉపయోగిస్తున్నారు. తర్వాత స్టెప్ బై స్టెప్ బేస్డ్ ఆన్ ది రిజల్ట్స్ ఇంకా మాడిఫికేషన్ చేస్తూ మిగతా నదులకు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో బేసిక్గా ఒక్కొక్క నదికి ఎవరెవరు మెయింటైన్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. మహానదికి వచ్చేసి సీడాక్ పూణే ఏదైతే ఉందో మనకి కంప్యూటింగ్ డెవలప్మెంట్ అడ్వాన్స్ కంప్యూటింగ్ ఏదైతే ఉందో, సెంట్రల్ డెవలప్మెంట్ కంప్యూటింగ్ అడ్వాన్స్ ఏదైతే ఉందో అది. ఓకే, అడ్వాన్స్ కంప్యూటింగ్ ఇది పూణేకి సంబంధించిన ఆర్గనైజేషన్, అది మహానదిని అబ్జర్వ్ చేస్తూ ఉంది. ఓకే, తర్వాత గోదావరి అండ్ తపిని వచ్చేసి డాటా ఫ్రమ్ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో మన హైదరాబాద్లో ఉన్నటువంటి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ద్వారా, అదేవిధంగా అండర్ నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్ట్లో భాగంగా వీటిని మెయింటైన్ చేయడం జరుగుతుంది. సో ఇవి ఇచ్చినటువంటి ఎస్టిమేషన్స్ని బట్టి ముందస్తుగానే ఈ సీ ఫ్లడ్ ఏదైతే వెబ్ ప్లాట్ఫామ్ ఉందో దాంట్లో ముందస్తుగానే ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఇంతకుముందు స్లైడ్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుగులో ఉంచడం జరిగింది. సో ఆల్రెడీ నేను స్లైడ్ అనేది తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ప్లీజ్ మేక్ నోట్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మొబైల్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ షాప్స్. సో దేశంలోనే మొట్టమొదటిసారిగా మొబైల్ బేస్డ్గా అంటే ఇంటి వద్దకే రేషన్ షాప్స్ను తీసుకొచ్చి, అంటే రేషన్ బియ్యం కానీ రేషన్ ఏవైతే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్లో భాగంగా ఇస్తున్నటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి మొబైల్ వ్యాన్లలో తీసుకొచ్చి ఇక్కడ ప్రజల చెంతకే తీసుకొచ్చే ఇనిషియేటివ్ని తమిళనాడు గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. ఫస్ట్ పైలట్ బేసిస్గా అంటే టెస్ట్ బేసిస్లో ఎక్కడ తీసుకొస్తున్నారు, చెన్నైలో. ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్లో ఎవరైతే పర్సన్స్ విత్ డిసబిలిటీస్, దివ్యాంగులు వికలాంగులు ఎవరైతే ఉంటారో వారికి, సీనియర్ సిటిజన్స్కి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ దాకా ఏదైతే ఫేర్ ప్రైస్ షాప్స్ ఏవైతే ఉంటాయో అక్కడి వరకు వచ్చి తీసుకునే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి. సో వారికి ఈజీ చేయడం కోసం అని చెప్పేసి ఈ మొబైల్ పీడిఎఫ్ షాప్స్ అనేటివి తీసుకురావడం జరిగింది. మామూలుగా ఒక చిన్న ఆటోలోనో లేకపోతే ఒక ట్రాలీలనో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన ఆ వస్తువులు ఏవైతే ఇస్తారో వాటిని తీసుకెళ్ళి డైరెక్ట్గా వాళ్ళ ఇంటి దగ్గరనే హోమ్ డెలివరీ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. దీంట్లో భాగంగా థంబ్ రిలేటెడ్ ఏవైతే ఉంటాయో మనకి ఫింగర్ ప్రింటింగ్ ఇవన్నీ కేవైసీ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా ఎక్స్పర్టైజెస్ని ఉంచి ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ఏవైతే ఉన్నాయో మొబైల్ షాప్స్ అనేటివి ఓపెన్ చేయడం జరిగింది. సో సింపుల్గా ఇటీవల కాలంలో ఏ రాష్ట్రం మొబైల్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్ని తీసుకొచ్చిందంటే తమిళనాడు. పైలట్ ప్రాజెక్ట్లో భాగంగా చెన్నైలో లాంచ్ చేయడం జరిగింది. ఎస్పెషల్గా దీంట్లో కేటగిరీ పీపుల్ ఎవరు అంటే సీనియర్ సిటిజన్స్, వృద్ధులు ఎవరైతే ఉంటారో వారికి, అదేవిధంగా పర్సన్స్ విత్ డిసబిలిటీస్, వికలాంగులు ఎవరైతే ఉంటారో వారి కోసం అని చెప్పేసి హోమ్ డెలివరీకి అని చెప్పేసి ఈ సిస్టమ్ని తీసుకురావడం జరిగింది. ఓకే, లెట్స్ సీ ది హైలైట్స్. ఓకే, తమిళనాడు గవర్నమెంట్ లాంచ్డ్ a pilot initiative in Chennai to deliver essential commodities directly to the homes of senior citizens, persons with disabilities through mobile public distribution system ద్వారా. అంటే చెప్పాను కదా, ట్రాలీలలోనే ఇంకా ఇతరత్ర వెహికల్స్ ద్వారా కొంత సామాన్ తీసుకెళ్ళి వాళ్ళ ముందే వేయింగ్ చేసేసి వాళ్ళకు కావాల్సినటువంటి వస్తువుల్ని ఇవ్వడం జరుగుతుంది దీంట్లో భాగంగా. సో మొబైల్ యూనిట్స్, వెహికల్స్ equipped with the weighing machines and
పామ్ రీడర్స్ ఏవైతే ఉంటాయో బయోమెట్రిక్ మనకి అథెంటికేషన్ కోసం అని చెప్పేసి వాటిని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో స్టాఫ్ని ఆల్రెడీ బేసిక్గా ట్రైన్డ్ షాప్ కీపర్స్ ఎవరైతే ఉంటారో వారికి ఇవ్వడం జరుగుతుంది. డోర్ స్టెప్ డెలివరీ బ్రింగ్స్ రేషన్ ఐటమ్స్ డైరెక్ట్లీ టు బెనిఫిషరీ హోమ్స్. సో బేసిక్గా దీంట్లో భాగంగా 5,000 పీపుల్ని ఫస్ట్ టైం టార్గెట్ చేయడం జరిగింది. 5,000 అంటే ఒక్కొక్క మొబైల్ వెహికల్ ఏదైతే ఉంటుందో దాన్ని 5,000 బెనిఫిషరీ అక్రాస్ అర్బన్ అండ్ రూరల్ రీజియన్స్. ఓకే, సో బేసిక్గా దీని యొక్క ఇంపాక్ట్ ఏంటి, కీ ఫీచర్స్ ఏంటంటే ఎవరైతే ఫేర్ ప్రైస్ షాప్స్కి వస్తారో రాలేకుండా ఉంటారో వారి కోసం అని చెప్పేసి ఈ ఇనిషియేటివ్ బాగా ఉపయోగపడుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ట్రావెల్ ఎవరైతే ఉంటారో బేసిక్గా సిటీలోనే ఉంటారు, ఒక రీజియన్ నుంచి ఇంకో రీజియన్కి, సిటీలోనే ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్ షిఫ్ట్ అవుతూ ఉంటారు. అలాంటి టైంలో వాళ్ళు బేసిక్గా పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ షాప్ ఏదైతే ఫేర్ ప్రైస్ షాప్ ఏదైతే ఉంటుందో అక్కడికి వచ్చి తీసుకునేటువంటి సిచ్యువేషన్ ఉండదు. సో వాళ్ళకు కూడా హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సింపుల్గా మొబైల్ పీడిఎస్ స్కీమ్ని ఏ రాష్ట్రం తీసుకొచ్చింది అంటే తమిళనాడు. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి న్యూట్రిషనల్ ఇంటేక్ ఇన్ ఇండియా రిపోర్ట్. బేసిక్గా మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ ఏదైతే MOSPI ఉందో ఇది హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ సర్వే, హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ సర్వే అనే ఒక సర్వే నిర్వహించింది. ఎప్పుడు 2023 నుంచి 2024 మధ్యలో. సో ఈ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ సర్వే ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకొని క్యాలరీ ఇంటేక్ ఎంత ఉంది, ఫ్యాట్ ఇంటేక్ ఎంత ఉంది, గ్రామాల్లో ఎంతవరకు ఎన్ని క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ గల ఫుడ్ని తీసుకుంటున్నారు, అర్బన్ ఏరియాస్లో ఎంతవరకు ఎనర్జీ ఫుడ్ తీసుకుంటున్నారు, ఎంతవరకు ఫ్యాట్ కన్జంప్షన్ ఉంది అని చెప్పేసి ఒక డీటెయిల్డ్ న్యూట్రిషనల్ ఇంటేక్ ఇండియా రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు ఈ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ సర్వే అనేది నిర్వహించడం జరిగింది. ఆ సర్వే నుంచి ఈ రిపోర్ట్ అనేది తీసుకురావడం జరిగింది. సో లెట్స్ సీ ది హైలైట్స్. సో బేసిక్గా ఇంతకుముందు 2023 అన్నాను, సారీ ఫర్ దట్ వన్. 2022 నుంచి 2022 నుంచి 2024 మధ్యలో ఆగస్టు జూలై ఏదైతే ఉందో ఆ పీరియడ్లో హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ సర్వే ఏదైతే ఉందో దాన్ని నిర్వహించడం జరిగింది. ఎవరు? మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ వాళ్ళు. ఆ నిర్వహించినటువంటి సర్వే ద్వారా తెలిసిన రిపోర్ట్ ఏంటి అంటే బేసిక్గా ఎంతవరకు క్యాలరీ ఇంటేక్ ఉంది అని చెప్పేసి ఈ న్యూట్రిషనల్ రిలేటెడ్ కూడా ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన రిపోర్ట్ బయటకు వచ్చింది. ఓకే, సో బేసిక్గా అసెస్డ్ డైటరీ ప్యాటర్న్స్ అక్రాస్ రూరల్ అండ్ అర్బన్ ఇండియా, ఫోకస్ ఆన్ క్యాలరీ, ప్రోటీన్ అండ్ ఫ్యాట్ ఇంటేక్, కీ టూల్ పాలసీ ఫార్ములేషన్ ఆన్ న్యూట్రిషన్ అండ్ ఫుడ్ సెక్యూరిటీ. సో ఇలాంటి సర్వేస్ కానీ ఇలాంటి రిపోర్ట్స్ కానీ ఎందుకు ఇంపార్టెంట్? బేసిక్గా పాలసీ ఫార్ములేషన్కి చాలా హెల్ప్ అవుతాయి. ఇలాంటి అంటే గవర్నమెంట్ ఎలాంటి పాలసీస్ తీసుకురావాలి, ఫుడ్ ఇంటేక్ ఏ విధంగా ఉంటుంది, సో ప్రోటీన్ తగ్గుతుందా, సో ప్రజలకి క్యాలరీస్ బదులు క్యాలరీ ఫుడ్, ఇప్పుడు సపోజ్ బేసిక్గా మనకి రైస్ ఇస్తారు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ స్కీమ్లో, దానికి వెయిటేజ్గా అంటే ప్రోటీన్ ఇంటేక్ పెంచాలి అనుకుందనుకో గవర్నమెంట్, సో అప్పుడు పప్పు దినుసులు కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ విధంగా పాలసీ ఫార్ములేషన్స్కి ఇలాంటి రిపోర్ట్స్ చాలా ఉపయోగపడుతుంది అనమాట. సో లెట్స్ సీ ది హైలైట్స్. సో బేసిక్గా క్యాలరీ ఇంటేక్ పర్ క్యాపిటల్ డైలీ యావరేజ్ ఎంత అంటే రూరల్లో వచ్చేసి 2,233 కిలో క్యాలరీస్ అనే అంతవరకు ఫుడ్ ఇంటేక్ అనేది ఉంది. ఓకే, 2022-23లో. అది కాస్త 2023-24లో తగ్గింది. ఎంత? 2,212 కిలో క్యాలరీలు, అంటే అప్రాక్సిమేట్గా ఆల్మోస్ట్ సేమ్ ఉంది. ఓకే, నెక్స్ట్ అర్బన్ ఏరియాస్కి వచ్చేసరికి 2,250 కిలో క్యాలరీస్ అనేది ఇంటేక్ ఉంది. అది కాస్త 2,240, ఆల్మోస్ట్ సేమ్ ఉంది. క్యాలరీస్ ఇంటేక్ అనేది కొంచెం తగ్గింది, కొంచెం మాత్రమే తగ్గింది ఇక్కడ. ఓకే, కొంచెం మాత్రమే తగ్గింది. అటు రూరల్లో తగ్గింది, ఇటు అర్బన్లో కూడా తగ్గింది. ఓకే, బాటమ్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో ఇంప్రూవ్మెంట్ షోయింగ్ బెటర్ ఫుడ్ యాక్సెస్. సో బెటర్ ఫుడ్ యాక్సెస్ అయితే ఉంది అని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుంది. ఓకే, ప్రోటీన్ ఇంటేక్ ఏ విధంగా ఉంది? రూరల్ ఏరియాస్లో వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో వచ్చేసి 61.9 61.9 గ్రాముల ప్రోటీన్ అనేది తీసుకుంటున్నారు. అది కాస్త 63.2 గ్రాములకు పెరిగిందంట. అంటే 2022-23 ఏదైతే పీరియడ్ ఉందో దాంతో పోల్చుకున్నప్పుడు ఈ పీరియడ్లో పెరిగింది, 63.2కి పెరిగిందనమాట. అర్బన్లో వచ్చేసి సిమిలర్ అప్వర్డ్ ట్రెండ్ అనేది ఉంది అని చెప్పేసి రిపోర్ట్ చెప్తుంది. ఓకే, ఫ్యాట్ ఇంటేక్ ఏ విధంగా ఉంది అంటే రూరల్లో వచ్చేసి 59.7 గ్రామ్స్ ఉంటే
ఆ టైంలో 70.5 గ్రామ్స్ పెరిగింది, చాలా పెద్ద ఎత్తున పెరిగింది ఇక్కడ. అదేవిధంగా అర్బన్లో కూడా ఎంత 60.4 గ్రామ్స్ వచ్చేసి ఫ్యాట్ ఇంటేక్ ఉంటే, అంటే కొవ్వు పదార్థాలు తీసుకుంటున్నారు. సో అది ఇప్పుడు ఎంత పెరిగింది, 69.8 గ్రామ్స్కి పెరిగింది. సో ఇక్కడ క్యాలరీస్ ఒక్కటి మాత్రమే తగ్గింది, ఇటు ప్రోటీన్ ఇంటేక్ పెరిగింది, అదేవిధంగా ఫ్యాట్ ఇంటేక్ కొవ్వు పదార్థాలు కూడా తినడం ఎక్కువగానే ఉంది. సో రీజనల్ అండ్ లాంగిట్యూడినల్ ట్రెండ్స్ కనుక చూసుకున్నట్లయితే హయ్యర్ మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్ ఎవరైతే చేస్తారో అక్కడ హై క్యాలరీ ఇంటేక్ అనేది ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎవరైతే మంత్లీ ఎక్స్పెండిచర్ ఎవరైతే ఎక్కువ చేస్తారో, మనకి ఈ హౌస్ హోల్డ్ ఎక్స్పెండిచర్ సర్వేలో కూడా మనకి మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్స్ కూడా ఉంటాయి. మంత్లీ పర్ క్యాపిటా ఎక్స్పెండిచర్స్లో బేసిక్గా హయ్యర్ ఉన్నటువంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, ఎవరైతే ఎక్కువ తీసుకుంటున్నారో దాంట్లో క్యాలరీస్ కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుంది, న్యూట్రిషనల్ ఇంటేక్ ఇండియా రిపోర్ట్ అని చెప్పేసి. ఓకే, ఇన్ఈక్వాలిటీ ఇన్ ఇంటేక్ న్యారోడ్. సో బేసిక్గా ఇంటేక్ అనేది అంటే ఖర్చు పెట్టిన దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది. అయితే ఆ స్పేస్ ఏదైతే ఉందో అది తగ్గుతూ వస్తుంది అని చెప్పేసి ఈ రిపోర్ట్ హైలైట్ చేస్తుంది. సో ఇది ఒక రకంగా క్యాలరీ ఇంటేక్ అంటే ఫుడ్ ఇంటేక్కి సంబంధించి ఇది ఒక రకమైనటువంటి శుభ పరిణామమే. అంటే బేసిక్గా ధనవంతులు ఎంతైతే ఫుడ్ తీసుకుంటున్నారో మనకి బీదవారు, పేద ప్రజలు, మధ్యతరగతి వాళ్ళు కూడా ఆల్మోస్ట్గా సేమ్ తీసుకుంటున్నారు. ఆ గ్యాప్ అనేది తగ్గుతూ వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. లాంగ్ టర్మ్ ట్రెండ్ వచ్చేసి గ్రాడ్యువల్ ఇంక్రీజ్ ఇన్ ప్రోటీన్ క్యాలరీ ఇంటెక్ సిన్స్ 2009 and 10. సో ఏం చెప్తుంది ఈ రిపోర్ట్, ఇంకో పాయింట్ ఏం చెప్తుంది అంటే 2009-10 నుంచి పోల్చి చూసుకున్నప్పుడు గ్రాడ్యువల్గా క్యాలరీ ఇంటేకు అదేవిధంగా ప్రోటీన్ ఇంటేకు అనేది మాంసకృతుల యొక్క ఇంటేక్ అనేది అంటే తీసుకోవడం తినడం అనేది పెరుగుతూ వస్తుంది అని చెప్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మనకి న్యూట్రిషనల్ ఇంటేక్ రిపోర్ట్. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, మీకోసం అని చెప్పేసి స్లైడ్స్ తెలుగులో కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటిని నోట్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డెంగీ ఆల్. సో మనకి డెంగ్యూ వ్యాక్సిన్కి సంబంధించి phase 3 ట్రయల్స్. సో ఈ డెంగీ ఆల్ ఏదైతే ఉందో phase 3 సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ అనేటివి 50% వరకు అచీవ్ అవ్వడం జరిగింది. సో మనకి ఈ డెంగ్యూ ఏదైతే ఉందో మనకి తెలుసు, అజెప్షి ఏదైతే ఉందో ఆ మస్కిటో ద్వారా రావడం జరుగుతుంది. సో ఆ మస్కిటో ద్వారా మొత్తం 4 రకాలైనటువంటి డెంగ్యూ కారకాలు రావడం జరుగుతుంది, డెంగ్యూ టైప్స్. సో ఆ 4 రకాల పైన ఈ డెంగీ ఆల్ అనే ఒక వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది సక్రమంగా పనిచేస్తుంది. సో క్లినికల్ ట్రయల్స్లో phase 3 అంటే ఫైనల్ స్టేజ్లో వచ్చేసి 50% వరకు దాని రిజల్ట్స్ అనేవి ప్రాపర్గా ఉన్నాయి అని చెప్పేసి న్యూస్లో ఉండడం జరిగింది. మరి డెంగీ ఆల్ అని చెప్పేసి ఎవరు డెవలప్ చేస్తున్నారు ఈ వ్యాక్సిన్కి, మరి క్లినికల్ ట్రయల్కి సంబంధించి ఇండియాలో ఏ ఆర్గనైజేషన్ చూస్తుంది అనే డీటెయిల్స్ చూడడం ఇంపార్టెంట్. సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తరచుగా అడుగుతున్నారు. మనకి బేసిక్గా కోవిడ్ తర్వాత నుంచి మనకు వ్యాక్సిన్స్ క్లియరెన్స్, అదేవిధంగా వ్యాక్సిన్స్ రిలేటెడ్గా ఎవరు రెగ్యులేట్ చేస్తారు అనే ఆర్గనైజేషన్స్ చాలా ఇంపార్టెంట్ అడుగుతున్నారు. గతంలో కూడా గ్రూప్ 1 లాంటి ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. సో ఇండియా హ్యాస్ అచీవ్డ్ 50% enrollment in phase 3 clinical trials of dengue all. ఓకే, ఏ హోమ్ గ్రోన్ డెంగ్యూ వ్యాక్సిన్ బేసిక్గా ఇండిజినస్గా దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. సో ఈ డెంగ్యూ ఆల్ వ్యాక్సిన్కి సంబంధించి ఏ సంస్థల మధ్యలో కొలాబరేషన్ ఉంది అనేది ఇంపార్టెంట్. సో డెవలప్డ్ బై ది పనేషియా బయోటెక్ లిమిటెడ్. సో ఈ డెంగ్యూ ఆల్ అనేది ఇండియాలో వచ్చేసి పనేషియా బయోటెక్ లిమిటెడ్ వాళ్ళు డెవలప్ చేయడం జరుగుతుంది అండర్ లైసెన్స్ ఫ్రమ్ ది యునైటెడ్ స్టేట్స్ ఏదైతే ఉందో యునైటెడ్ స్టేట్స్ సంబంధించినటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ వాళ్ళు దీనికి పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఎవరికి? పనేషియా బయోటెక్ లిమిటెడ్ వాళ్ళు. సో సంయుక్తంగా డెవలప్ చేయడం జరుగుతుంది. టార్గెట్ ఆల్ 4 డెంగ్యూ వేరియస్ బేసిక్గా సెరియో టైప్స్ ఏవైతే ఉంటాయో డెంగ్యూ 1, 2, 3, 4 అని ఆ వర్షన్స్ పైన కూడా అన్ని వర్షన్స్ పైన కూడా సక్సెస్ఫుల్గా పనిచేయడం జరుగుతుంది. ఓకే, సో బేసిక్గా క్లినికల్ ట్రయల్స్కి అప్రూవల్ ఎవరు ఇస్తారు అని చెప్పాను కదా, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు మనకి క్లినికల్ ట్రయల్స్ రిలేటెడ్ వ్యాక్సిన్స్ కానీ ఇతరత్ర క్లినికల్ ట్రయల్స్ ఏవైతే ఉంటాయో డ్రగ్స్ ఎస్పెషల్లీ డ్రగ్స్ రిలేటెడ్గా మనకి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ క్లినికల్ ట్రయల్స్కి అప్రూవల్స్ ఇవ్వడం జరుగుతుంది. సో కోఆర్డినేటెడ్ బై ది ICMR, NIT, VAR అండ్ ICMRకి సంబంధించినటువంటి నారీ ఏదైతే ఉందో ఇవి బేసిక్గా
ఈ పెనేషియా బయోటిక్ లిమిటెడ్కి కోఆర్డినేటర్స్గా ఉండడం జరుగుతుంది. సో మనకి తెలుసు డెంగ్యూ అనేది ఒక వైరస్ ద్వారా రావడం జరుగుతుంది. ఓకే, అడెస్ అజెప్షి ఏదైతే ఉందో ఆ దోమ కాటు ద్వారా రావడం జరుగుతుంది. సో బేసిక్గా హ్యూమన్ కాంటాక్ట్ అయితే రాదు. సో మీడియేషన్గా ఈ మస్కిటో ఏదైతే ఉందో అది మీడియేషన్గా ఉండడం జరుగుతుంది. సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే టాప్ 10 గ్లోబల్ హెల్త్ థ్రెట్స్లో డెంగ్యూ అనేది ఒక కారణం. ఈ డెంగ్యూ ఫీవర్ ఏదైతే ఉందో అది కూడా టాప్ 10లో అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యాధులలో ఈ డెంగ్యూను కూడా చేర్చడం జరిగింది. అండ్ ఇండియా పరంగా చూసుకున్నట్లయితే 2024లో 2.3 lakhs కేసెస్ అనేటివి రిపోర్ట్ అవ్వడం జరిగింది. ఈ డెంగ్యూ వల్ల 297 డెత్స్ అనేటివి కూడా కావడం జరిగింది. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డెంగ్యూ ఫీవర్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్, దేశంలోనే తొలి సోలార్ బస్ స్టేషన్ ఎక్కడ రాబోతుంది, ఏ రాష్ట్రంలో రాబోతుంది అనేది ఇంపార్టెంట్. సో సింపుల్గా ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి దేశంలోనే తొలి సోలార్ బస్ స్టేషన్ ఎక్కడ, ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు అనేది అడుగుతాడు, లేకపోతే డైరెక్ట్గా ఆ సిటీ పేరైనా అడగవచ్చు. ఓకే, చూద్దాం. దేశంలోనే మొదటిసారిగా సోలార్ బస్ స్టేషన్ అనేది గుజరాత్లోని సూరత్లో ఏర్పాటైంది. ఇందులో రూఫ్ టాప్ సోలార్ పవర్ ప్లాంట్, సెకండ్ లైఫ్ బ్యాటరీ స్టోరేజ్ సిస్టమ్ ద్వారా బస్సులకు 24 గంటలు గ్రీన్ ఛార్జింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు. ఓకే, బేసిక్గా మనకేంటి సోలార్ బస్ స్టేషన్, కంప్లీట్గా సోలార్ ఎక్విప్మెంట్, ఆ బస్ స్టేషన్కి సంబంధించినటువంటి మొత్తం ఎనర్జీ కూడా, ఈవెన్ బస్లలో ఏదైతే బ్యాటరీలు ఉంటాయో ఆ బ్యాటరీలకు కూడా పవర్ సప్లై సోలార్ ఎనర్జీ ద్వారా మాత్రమే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఈ సోలార్ బస్ స్టేషన్ని డెవలప్ చేయడం జరిగింది. ఇది పూర్తిగా సోలార్తో నడిచేటువంటి బస్ స్టేషన్. దేశంలోనే మొదటి బస్ స్టేషన్ గుజరాత్లో రావడం జరిగింది, సూరత్లో. ఓకే, సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు డెవలప్ చేయడం జరిగింది. ఖచ్చితంగా అడిగే ఛాన్సెస్ ఉంది. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్. నెక్స్ట్, క్వాడ్ నేషన్స్ లాంచ్ కోస్ట్ గార్డ్ కోఆపరేషన్ ఇనిషియేటివ్. మనకి బేసిక్గా క్వాడ్ కంట్రీస్ తెలుసు. ఓకే, ఆస్ట్రేలియా, జపాన్, యుఎస్ అండ్ ఇండియా. ఎందుకు ఈ క్వాడ్ కంట్రీస్ ఫామ్ అయ్యాయి అంటే బేసిక్గా ఇండో పసిఫిక్ రీజియన్ ఏదైతే ఉందో ఇక్కడ ప్రాపర్ ట్రేడ్ అనేది, సెక్యూరిటీ ట్రేడ్ అనేది జరగాలి. అదేవిధంగా రీజనల్ సెక్యూరిటీ పెంచాలి, ఈ రీజియన్లో సెక్యూరిటీ అనేది పెంచాలి. అదేవిధంగా చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో, ట్రేడ్ రిలేటెడ్ ఇన్ఫ్లుయెన్స్ కానీ ఈ రీజియన్లో తగ్గించాలన్న ఉద్దేశంతో ఈ క్వాడ్ గ్రూపు ఫామ్ అయింది. సో అందులో భాగంగానే ఈ క్వాడ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో రీజనల్ సెక్యూరిటీ పెంచాలన్న ఉద్దేశంతో ఇండో పసిఫిక్ రీజియన్లో ఇప్పుడు ఈ క్వాడ్ నేషన్కి సంబంధించిన బేసిక్గా మనకి మలబార్ ఎక్సర్సైజ్ కూడా నిర్వహించడం జరుగుతుంది నేవీ వాళ్ళు. అదేవిధంగా ఇప్పుడు కోస్ట్ గార్డ్ రిలేటెడ్ సంబంధించి కోఆపరేషన్ ఇనిషియేటివ్ అనేది తీసుకురావడం జరిగింది. సో చూద్దాం దీనికి సంబంధించి. బేసిక్గా కోస్ట్ గార్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆయా దేశాలకు సంబంధించినటువంటి జపాన్, ఆస్ట్రేలియా, అదేవిధంగా మనకి ఇండియా, నెక్స్ట్ యుఎస్కి సంబంధించిన కోస్ట్ గార్డ్స్ ఈ ఇండో పసిఫిక్ రీజియన్లో ఈ కోఆపరేటివ్ ఇనిషియేటివ్ అనేది చేయడం జరిగింది. సో బేసిక్గా లాంచ్డ్ క్వాడ్ ఎట్ సీ షిప్ అబ్జర్వర్ మిషన్ అని తీసుకురావడం జరిగింది. క్వాడ్ ఎట్ సీ షిప్ అబ్జర్వర్ మిషన్ టు డీపెన్ మ్యారిటైమ్ కోఆపరేషన్ ఇన్ ఇండో పసిఫిక్ రీజియన్. టు అబ్జర్వర్ ఎట్ సీ ఎంగేజ్మెంట్ మార్క్స్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. సో ఫస్ట్ టైం నిర్వహిస్తున్నారు. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్. సో 2025లో ఈ ఏదైతే కోస్ట్ గార్డ్ రిలేటెడ్ క్వాడ్ కంట్రీకి సంబంధించిన కోస్ట్ గార్డ్ రిలేటెడ్ కోఆపరేషన్ ఇనిషియేటివ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ టైం నిర్వహించడం జరుగుతుంది. ఓకే, అండ్ ఇండియా కోస్ట్ గార్డ్, జపాన్ కోస్ట్ గార్డ్, యునైటెడ్ స్టేట్స్ వీళ్ళంతా ఈ 4 కంట్రీస్కి సంబంధించినటువంటి కోస్ట్ గార్డ్స్ అనేవి ఈ ఇనిషియేటివ్లో పాల్గొనడం జరిగింది. సో దీనికి క్వాడ్ ఎట్ సీ షిప్ అబ్జర్వర్ మిషన్ అని పేరు పెట్టడం జరిగింది. ఓకే, మనకి అదేవిధంగా మరి ఈ ఇనిషియేటివ్ దేని ద్వారా వచ్చిందంటే విల్మింగ్టన్ డిక్లరేషన్ మనకి 2024 సెప్టెంబర్ 21, 2024లో ఈ విల్మింగ్టన్ డిక్లరేషన్ అనేది చేయడం జరిగింది. దీని ద్వారా కోస్ట్ గార్డ్స్ యొక్క ఈ కోఆపరేటివ్ ఇనిషియేటివ్ అనేది నిర్వహించడం జరిగింది. 2025లో ఫస్ట్ టైం నిర్వహిస్తున్నారు. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ క్వాడ్ కంట్రీస్కి సంబంధించిన
కోస్ట్ గార్డ్ యొక్క కోఆపరేటివ్ ఇనిషియేటివ్. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. అండ్ దీనికి సంబంధించిన మిషన్ పేరు అనేది కంపల్సరీ ఇంపార్టెంట్, క్వాడ్ ఎట్ సీ షిప్ అబ్జర్వర్ మిషన్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి యూనియన్ మినిస్టర్ జ్యోతిరాదిత్య సింధియా గారు ఎరిక్సన్కి సంబంధించిన ఫస్ట్ ఇండియా మేడ్ యాంటీనా ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫెసిలిటీని నిన్న ఓపెన్ చేయడం జరిగింది. సో ఇండియా మేడ్ యాంటీనాస్ తయారు చేయడం కోసం అని చెప్పేసి ఈ ఎరిక్సన్ కంపెనీ వివిడిఎన్ ఇన్నోవేషన్ పార్క్ ఏదైతే ఉందో, గ్లోబల్ ఇన్నోవేషన్ పార్క్, వివిడిఎన్ సంబంధించినటువంటి గ్లోబల్ ఇన్నోవేషన్ పార్క్ మానేసర్లో ఉంది, హర్యానాలో. అక్కడ ఈ ఎరిక్సన్కి సంబంధించినటువంటి ఫస్ట్ ఇండియా మేడ్ యాంటీనా ఫెసిలిటీని, అంటే ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఆ యాంటీనా ఫెసిలిటీ ఏదైతే ఆర్గనైజేషన్ ఉంటుందో దాన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే, వివిడిఎన్ ఇన్నోవేషన్ పార్క్ ఎక్కడ ఉంది అని కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి మనకి హర్యానాలోని మానేసర్లో. ఓకే, చూద్దాం. శ్రీ జ్యోతిరాదిత్య సింధియా, సింధియా, యూనియన్ మినిస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ మినిస్టర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్ స్టేట్ రీజియన్ ఏదైతే ఉందో దానికి వీరు సెంట్రల్ మినిస్టర్. ఓకే, అదేవిధంగా ఎరిక్సన్ యాంటెనా మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ ఎట్ వివిడిఎన్స్ గ్లోబల్ ఇన్నోవేషన్ పార్క్ మానేసర్, హర్యానాలో. ఈ ఫస్ట్ టైం ఇండియాలో మనకి బేసిక్గా యాంటెనా ఫెసిలిటీస్ ఏవైతే ఉంటాయో యాంటెనా డెవలప్మెంట్ కోసం అని చెప్పేసి ఈ కంపెనీ ఎరిక్సన్ కంపెనీ డెవలప్ చేయడం జరుగుతుంది. సో వాటి తయారీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ని నిన్న ఓపెన్ చేయడం జరిగింది. సో కంపల్సరీ ఇంపార్టెంట్. ఎరిక్సన్ ఈజ్ ఎ స్వీడిష్ మల్టీనేషనల్ నెట్వర్కింగ్ అండ్ టెలికమ్యూనికేషన్ కంపెనీ. సో ఏ దేశానికి సంబంధించిన కంపెనీ అంటే స్వీడిష్ కంపెనీ. సో అది ఇక్కడ దాని యొక్క మ్యానుఫ్యాక్చర్ ప్లాంట్ని పెట్టడం జరిగింది. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో సింపుల్గా బేసిక్గా ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే వివిడిఎన్ గ్లోబల్ ఇన్నోవేషన్ పార్క్ ఎక్కడ ఉంది, హర్యానాలోని మానేసర్లో ఉంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎర్త్కి సంబంధించినటువంటి అత్యంత పురాతనమైనటువంటి శిలలను నిన్న శాస్త్రవేత్తలు కనుగొనడం జరిగింది, అంటే బేసిక్గా ప్రకటించడం జరిగింది. ఏంటి, నువాగెటిక్ బెల్ట్ ఏదైతే ఉందో నువాగెటిక్, ఇది కెనడాలో ఉండడం జరిగింది. సో కెనడాలోనే ఈ అత్యంత ప్రాచీనమైనటువంటి శిలలని నువాగెటిక్ ఏదైతే ఉన్నాయో వాటిని గుర్తించడం జరిగిందనమాట. సో చూద్దాం ఎక్కడ ఏంటి అనేది. సో బేసిక్గా నువాగొటిక్ గ్రీన్ స్టోన్ బెల్ట్ ఏదైతే ఉందో ఇది కెనడాలో ఉండడం జరిగింది. యాజ్ గెయిన్డ్ అటెన్షన్ ఫర్ పొటెన్షియాలిటీ హౌసింగ్ ది ఓల్డెస్ట్ నోన్ రాక్స్ ఆఫ్ ది ఎర్త్. సో బేసిక్గా భూమి పైన అత్యంత పురాతనమైనటువంటి శిలలుగా, రాక్స్, బండరాలుగా గుర్తించినటువంటి ఈ నువాగొటిక్ గ్రీన్ స్టోన్ బెల్ట్. సో రీసెంట్ రీసెర్చ్ ఇండికేట్స్ దీస్ రాక్స్ మే డేట్ బ్యాక్ 4.6 బిలియన్ ఇయర్స్. సో దాదాపుగా 4.16 బిలియన్ ఇయర్స్ పురాతనమైనట్టుగా గుర్తించడం జరిగింది. ఓకే, సింపుల్గా అత్యంత పురాతనమైనటువంటి శిలలు ఎక్కడ ఉన్నాయంటే కెనడాలోని నువాగొటిక్ గ్రీన్ స్టోన్ బెల్ట్లో ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇండోర్ లాంచెస్ ఇండియాస్ ఫస్ట్ క్యూఆర్ బేస్డ్ డిజిటల్ హౌస్ అడ్రస్ సిస్టమ్. మనకి రీసెంట్గా ఇండియా పోస్ట్ వాళ్ళు ఇండియన్ పోస్ట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో పోస్టల్ డిపార్ట్మెంట్ వారు డిజిపిన్ అని తీసుకురావడం జరిగింది. మనం కరెంట్ అఫైర్లో చూసాం, జూన్ మంత్ కరెంట్ అఫైర్లో ఈ డిజిపిన్ యూజ్ చేసుకొని క్యూఆర్ బేస్డ్ అడ్రస్సింగ్ అనేది ఇవ్వబోతున్నారు. అంటే హౌస్ నెంబర్స్ అనేవి క్యూఆర్ బేస్లో మనకి ఈ ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో అది దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇవ్వబోతుంది. ఓకే, చూద్దాం దానికి సంబంధించి అసలు ఏ టెక్నాలజీ వాడుతున్నారు ఏంటి అనేది. సో లాంచ్డ్ అండర్ ది స్మార్ట్ సిటీస్ మిషన్లో భాగంగా ఈ క్యూఆర్ బేస్డ్ హౌస్ అడ్రస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు. ఓకే, పైలట్ లాంచ్డ్ వార్డ్ 82 సుధమా నగర్ ఏదైతే ఇండోర్లో ఉన్నటువంటి సుధమా నగర్లో పైలట్ బేసిస్లో చేశారు. సో ఫస్ట్ ఎవర్ డిప్లాయ్మెంట్ ఆఫ్ ది క్యూఆర్ బేస్డ్ అడ్రస్ ప్లేట్స్ ఇంటిగ్రేటెడ్ విత్ ది డిజిపిన్. సో రీసెంట్గా చెప్పాను కదా, ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈ డిజిపిన్ని తీసుకొచ్చారు. బేస్డ్ ఆన్ జీపీఎస్ లొకేషన్ బేస్ చేసుకొని కరెక్ట్ అడ్రస్ తీసుకురావడం కోసం అని చెప్పేసి ఈ డిజిపిన్ని తీసుకొచ్చారు, నో యువర్ లొకేషన్ అనే బేసిస్లో. ఓకే, సో
సెట్స్ ఏ మోడల్ ఫర్ డిజిటల్ అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇది ఒక మోడల్గా రాబోతుంది. సో బేసిక్గా దీనికంటే ముందే న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు చేయాలనుకున్నారు, కానీ దానికి అడ్వాన్స్డ్గానే ఇప్పుడు ఇండోర్ ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ ఉందో వాళ్ళు తీసుకురావడం జరిగింది. సింపుల్గా క్వశ్చన్ ఇక్కడ ఒకే ఒక రకంగా అడుగుతారండి. ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచినటువంటి ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ లేదు అంటే ఈ విధంగా కూడా అడగవచ్చు. దేశంలోనే మొట్టమొదటిసారిగా క్యూఆర్ బేస్డ్ హౌస్ నెంబర్ ప్లేట్స్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేశారు, ఎక్కడ ప్రారంభించారు అంటే ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ మనకి మధ్యప్రదేశ్. ఓకే, నెక్స్ట్ క్యూఆర్ కోడ్ ప్లేట్స్ అనేటి యూనిక్ మెటల్ ప్లేట్ ఎవ్రీ హౌస్ హోల్డ్. కీ ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే దీంట్లో క్యూఆర్ కోడెడ్ ప్లేట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవి జీపీఎస్ లింక్డ్, బేసిక్గా మనకి జీపీఎస్ ఏదైతే ఉందో దాంతో లింక్ అవ్వడం జరుగుతుంది. డిజిపిన్ ఇంటిగ్రేటెడ్, సో సింక్డ్ విత్ ది ఇండియాస్ డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నెంబర్ ఏదైతే ఉందో, డిజిపిన్ని మనం ఏమని పిలుస్తామో డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నెంబర్ ఏదైతే ఉందో దాంతో సింక్ చేయడం జరుగుతుంది. సో డైరెక్ట్ సివిక్ యాక్సెస్, పే ట్యాక్సెస్, రేజ్ గ్రీవెన్సెస్, యాక్సెస్ సర్వీస్ వయా మొబైల్ మొబైల్ స్కాన్ ద్వారా. సో సింపుల్గా మన ఇంటికి సంబంధించినటువంటి ట్యాక్స్ పే చేయాలనుకుంటాం. సో ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయగానే ఆటోమేటిక్గా మనకు ఏదైతే అన్ని ఫెసిలిటీస్ ఏమున్నాయి, ఏదైనా కంప్లైంట్స్ చేయాలన్నా కానీ, ఏదైనా బిల్స్ పే చేయాలన్నా కానీ ఈజీగా పే చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా అలైన్ విత్ ది డిజిటల్ ఇండియా అండ్ స్మార్ట్ సిటీస్ మిషన్. సో దీన్ని స్మార్ట్ సిటీస్ మిషన్లో భాగంగానే ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు తీసుకురావడం జరిగింది. పైలట్ బేసిస్లో వార్డ్ 82 అన్నటువంటి సుధమా నగర్లో ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. దేశంలోనే మొట్టమొదటిసారిగా క్యూఆర్ బేస్డ్ హౌసింగ్ ప్లేట్స్ ఎక్కడ రాబోతున్నాయంటే ఇండోర్లో. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జియో బికమ్స్ వరల్డ్స్ లార్జెస్ట్ ఫిక్స్డ్ వైర్లెస్ యాక్సెస్ ప్రొవైడర్. సో బేసిక్గా మనకి 5G టెక్నాలజీలో ఈ జియో ఫైబర్ వాళ్ళు ఎయిర్ ఫైబర్ అని కూడా తీసుకురావడం జరిగింది. ఎక్కడైతే వైరింగ్ అంటే బేసిక్గా మనకి ఇంటర్నెట్ అనేది మన ఇంట్లో వరకు ఏదైతే ఆ వైర్లెస్ ఉంటుందో దాని ద్వారా వస్తుంది, కానీ ఇంటి వరకు రావడానికి మాత్రం వైర్ కంపల్సరీ ఉండాలి. సో ఆ ఏదైతే వైర్లెస్ తీసుకురావడం కోసమని ఎయిర్ ఫైబర్ అని తీసుకొచ్చారు. అంటే బేసిక్గా అన్యాక్సెప్టెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో యాక్సెస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇప్పుడు సపోజ్ ఒకే ఇల్లు ఉంటుంది, ఒక రిమోట్ లొకేషన్లో ఒక ఇల్లు ఉంటుంది, అక్కడికి వెళ్ళి నువ్వు స్పెషల్గా దానికోసం పోల్స్ ఇవన్నీ వైరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయరాదు కదా. సో దానికంటే ఎయిర్ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ ప్రొవైడ్ చేయొచ్చు. సో అందుకని చెప్పేసి జియో వాళ్ళు ఎయిర్ ఫైబర్ అనేది తీసుకురావడం జరిగింది, జియో ఎయిర్ ఫైబర్ పేరు మీద. సో ఆ విధంగా వైర్లెస్ లేకుండా కనెక్షన్స్ ఇవ్వడంలో ప్రపంచంలోనే జియో ఫైబర్ మొదటి ప్లేస్లో నిలిచింది అని చెప్పేసి రావడం జరిగింది. సో చూద్దాం. సో జియో ఎయిర్ ఫైబర్, సో జియో ఫైబర్లోనే జియో ఎయిర్ ఫైబర్ మనకి బేసిక్గా రిమోట్ లొకేషన్స్లో ఏవైతే ఇల్లులు ఉంటాయో అక్కడ ఇంటర్నెట్ ప్రొవైడింగ్ కోసం అని చెప్పేసి ఒక యాంటీనా టైప్ బాక్స్ ఉంటుంది. సో దాన్ని ప్రొవైడ్ చేస్తూ ఎయిర్ ఫైబర్ అంటారు. ఓకే, క్రాసెస్ 20 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఓవర్టేకింగ్ టీ మొబైల్ ఏదైతే ఉందో, టీ మొబైల్ 19.8 మిలియన్స్ వరకు ఇది కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో 20 మిలియన్ సబ్స్క్రైబర్స్తోని జియో టాప్లో ఉండడం జరిగింది. జియో ఎయిర్ ఫైబర్ మార్క్స్ ఏ హిస్టారిక్ మైల్ స్టోన్ ఇన్ గ్లోబల్ టెలికామ్ అండ్ బ్రాడ్బ్యాండ్ ఇన్నోవేషన్, హైలైట్స్ ది ఇండియాస్ ఎమర్జెన్స్ యాజ్ ఏ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీడర్. ఓకే, సో కీ మైల్ స్టోన్స్ ఏంటి, బేసిక్గా 2023 సెప్టెంబర్లో జియో ఎయిర్ ఫైబర్ రావడం జరిగింది 5G మోడ్లో. ఓకే, 5G మోడ్లో ఇది రావడం జరిగింది. సో ప్లగ్ అండ్ ప్లే 5G బ్రాడ్బ్యాండ్ అనమాట. సో ర్యాపిడ్ గ్రోత్ వితిన్ షార్ట్ పీరియడ్లో వితిన్ 2 ఇయర్స్లోనే 20 మిలియన్ యూజర్స్కి ఈ జియో ఎయిర్ ఫైబర్ అనేది కనెక్షన్ ఇవ్వడం జరిగింది. సో నెట్వర్క్ రీచ్ అయింది 98% ఆఫ్ ది ఇండియాస్ పాపులేషన్కి 5G నెట్వర్క్ అనేది కవర్ అవుతుంది. ఎక్స్పాన్షన్ టు రూరల్ Tier 2 అండ్ Tier 3 సిటీస్ ఎనేబుల్ బ్రాడ్బ్యాండ్ యాక్సెస్ ఇన్ అండర్ సర్వ్డ్ రీజియన్స్లో భాగంగా ఇది తీసుకురావడం జరిగింది. సో సింపుల్గా వైర్లెస్ కనెక్షన్స్లో టాప్లో జియో ఎయిర్ ఫైబర్ ఇప్పుడు ఉందన్నమాట. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ రీక్లెయిమ్ ఫ్రేమ్వర్క్. బేసిక్గా దీన్ని తీసుకొచ్చింది ఎవరు అంటే మినిస్ట్రీ ఆఫ్ కోల్ వారు. మినిస్ట్రీ ఆఫ్ కోల్ రీక్లెయిమ్ ఫ్రేమ్వర్క్ ఎందుకు తీసుకొచ్చారు మినిస్ట్రీ ఆఫ్ కోల్ వారు అంటే, మనకి పని చేయని మైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రాపర్గా క్లోజ్ చేయాలి. అదేవిధంగా క్లోజ్ చేసినటువంటిగా
పోస్ట్ క్లోజ్ తర్వాత ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకోవాలి అని చెప్పేసి ఇంక్లూజివ్ డెవలప్మెంట్గా అన్ని వర్గాల మెంబర్స్ని, అటు బ్యూరోక్రాట్ని, ఇటు ప్రజలని, అదేవిధంగా జెండర్ బేస్డ్గా అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ ఏ విధంగా చేయాలి అని చెప్పేసి రీక్లెయిమ్ ఫ్రేమ్వర్క్ను తీసుకొచ్చారు. సో సింపుల్గా ఇక్కడ క్వశ్చన్ ఇలా అడుగుతారండి, ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచినటువంటి రీక్లెయిమ్ ఫ్రేమ్వర్క్ దేనికి సంబంధించిందంటే అంత ఏవైతే అయిపోయినటువంటి గనులు అంటే మైన్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క క్లోజింగ్ అండ్ పోస్ట్ క్లోజింగ్స్ మేనేజ్మెంట్కి సంబంధించి ఒక డీటెయిల్డ్ ఫ్రేమ్వర్కే ఇదన్నమాట. ఓకే, సో సస్టైనబుల్ మైన్ క్లోజర్ ఇనిషియేటివ్. రీక్లెయిమ్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? సస్టైనబుల్ మైన్ క్లోజర్ ఇనిషియేటివ్ ఎవరు తీసుకొచ్చారు అంటే మినిస్ట్రీ ఆఫ్ కోల్. సో ఎప్పుడు లాంచ్ డేట్ ఎప్పుడు? July 4th, 2025 రోజున తీసుకురావడం జరిగింది మినిస్ట్రీ ఆఫ్ కోల్ వారు. సో దీంట్లో భాగంగా రీక్లెయిమ్ అనే దానికి అబ్రివేషన్ చాలా ఇంపార్టెంట్. రీపర్పసింగ్, ఎంగేజ్మెంట్, కమ్యూనిటీ, లైవ్లీహుడ్, అసెట్స్, ఇంక్లూజివిటీ, మైన్ క్లోజర్. సో చూడండి మళ్ళీ ఒకసారి, రీపర్పసింగ్, ఎంగేజ్మెంట్, కమ్యూనిటీ, లైవ్లీహుడ్స్, అసెట్స్, ఇంక్లూజివిటీ, మైన్ క్లోజర్. ఆబ్జెక్టివ్ ఏంటి? ఇంక్లూజివ్ అండ్ పార్టిసిపేటరీ మైన్ క్లోజర్. సో బేసిక్గా అందరినీ కలుపుకుంటూ అందరినీ పార్టిసిపేట్ చేస్తూ ఈ మైన్ క్లోజర్ని ప్రాపర్గా చేయాలి. అదేవిధంగా మైన్స్ క్లోజ్ అయినాక ఎలాంటి రీడెవలప్మెంట్స్ చేయాలి, అక్కడ ఏ విధమైనటువంటి అఫారెస్టేషన్ అంటే ఫారెస్ట్ని పెంచడము ఏం చేయాలి, చెట్లను పెంచాలా, పర్యావరణంగా ఇంకేం చేయాలి, అదేవిధంగా ఎలాంటి డెవలప్మెంట్స్ చేయాలి అని చెప్పేసి ఈ రీక్లెయిమ్ ఫ్రేమ్వర్క్ని తీసుకురావడం జరిగింది. కమ్యూనిటీ లెడ్ రీపర్పసింగ్ అండ్ జస్ట్ ట్రాన్సిషన్. కీ ఫీచర్స్ ఏంటి? స్టెప్ బై స్టెప్ టూల్ కిట్ విత్ టెంప్లెట్స్, లోకల్ ఫిట్ మెథడ్స్. సో బేసిక్గా లోకల్గా అక్కడ ఏం మెథడ్స్ ఫిట్ అవుతాయి బేసిక్గా రీస్టోర్ చేయడానికి అని చెప్పేసి ఈ ఫ్రేమ్వర్క్ని తీసుకొచ్చారు. ఫోకస్ ఏరియాస్ ఏంటి? జెండర్ ఇంక్లూజన్. అందరినీ మమేకం చేయాలి, అటు ఆడ మగ అని తేడా లేకుండా అందరినీ పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి. వల్నరబుల్ గ్రూప్స్, అదేవిధంగా లోకల్ గవర్నెన్స్ కూడా ఛాన్స్ ఇవ్వాలి, ఎంపవర్మెంట్ చేయాలి అని చెప్పేసి ఈ రీక్లెయిమ్ ఫ్రేమ్వర్క్ని తీసుకురావడం జరిగింది. ఎంపవర్స్ రూరల్ అండ్ ట్రైబల్ కమ్యూనిటీస్, ప్రమోట్స్ డీసెంట్రలైజ్డ్ ప్లానింగ్, అదేవిధంగా సపోర్ట్స్ ఎన్విరాన్మెంటల్ అండ్ సోషియో ఎకనామిక్ గోల్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఈ రీక్లెయిమ్ ఫ్రేమ్వర్క్ అనేది దోహదపడుతుంది. ఓకే, బేసిక్గా మనకు తెలుసు మైన్స్ అనేవి ఎక్కువగా మనకి ఏదైతే ట్రైబల్ ఏరియాస్ ఉంటాయో అక్కడ ఉండడం జరిగింది. అడవులు, ప్రధానంగా అడవులు ఉన్నటువంటి ప్లేసులలోనే పర్యావరణానికి హాని చేస్తూ ఉండడం జరిగింది. వీటిని రీస్టోర్ చేసే ప్రాసెస్లో వీళ్ళందరినీ కూడా ఇంక్లూజన్ చేస్తూ కలుపుకుంటూ మళ్ళీ రీడెవలప్మెంట్ ఏ విధంగా చేయాలి అని చెప్పేసి ఈ యొక్క రీక్లెయిమ్ ఫ్రేమ్వర్క్ యొక్క మెయిన్ ఇనిషియేటివ్. తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్ అమ్మా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ ఫస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీకి సంబంధించినటువంటి చైర్పర్సన్స్ ఎవరైతే ఉంటారో అర్బన్ లోకల్ బాడీకి సంబంధించినటువంటి చైర్పర్సన్స్కి సంబంధించి ఫస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ అనేది నిర్వహించడం జరిగింది. సో ఓం బిర్లా గారు, ఓకే, ఓం బిర్లా మనకి లోక్సభ స్పీకర్ అయినటువంటి ఓం బిర్లా గారు దీన్ని ఓపెన్ చేయడం జరిగింది, అంటే ఈ కాన్ఫరెన్స్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇండియాస్ ఫస్ట్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్ చైర్మన్ సంబంధించి అందరూ ఇక్కడికి రావడం జరుగుతుంది. అర్బన్ లోకల్ బాడీస్ ఎవరైతే మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్స్ ఉంటారో, మున్సిపల్ చైర్మన్స్ ఎవరైతే ఉంటారో, నగర పంచాయతీకి సంబంధించినటువంటి చైర్పర్సన్స్ ఎవరైతే ఉంటారో వారందరూ వచ్చి ఇక్కడ అటెండ్ అయ్యి ఈ బేసిక్గా అర్బన్ లోకల్ బాడీస్ని ఏ విధంగా డెవలప్ చేయాలి, పట్టణాలను ఏ విధంగా డెవలప్ చేయాలి, ఎలాంటి ఛాలెంజెస్ ఉన్నాయని చెప్పేసి ఒక కాన్ఫరెన్స్, నేషనల్ లెవెల్ కాన్ఫరెన్స్ అనేది దేశంలోనే మొట్టమొదటిసారిగా నిర్వహించడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ ఐసిఏటిలోని మానేసార్ ఏదైతే ఉందో, మానేసార్ గురుగ్రామ్, అక్కడ నిర్వహించడం జరుగుతుంది. సో బేసిక్గా డేట్స్ కూడా ఇంపార్టెంట్. 3rd జూలై నుంచి 4th జూలై మధ్యలో 2025లో చేయడం జరుగుతుంది. ఓకే, ఇనాగ్రేటెడ్ బై ది లోక్సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా గారు. ఓకే, ఎంపవర్ మెయిన్గా ఏంటి? ఎంపవర్ అర్బన్ లోకల్ బాడీస్, స్ట్రెంథెన్ గ్రాస్ రూట్స్ అర్బన్ గవర్నెన్స్ అనేది, పాలన అనేది ఈ లోకల్లో ఏ విధంగా ఉండాలి మనకి పట్టణ ప్రాంతాల్లో అని చెప్పేసి మెయిన్ డిస్కషన్ అనమాట. సో థీమ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకు థీమ్ ఇంపార్టెంట్ అంటే ఇది ఫస్ట్ టైం నిర్వహిస్తున్నారండి ఈ కాన్ఫరెన్స్ అనేది. నేషనల్ లెవెల్లో ఫస్ట్ టైం అర్బన్ లోకల్ బాడీకి సంబంధించిన చైర్పర్సన్ను ఫస్ట్ టైం నిర్వహిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా థీమ్ ఇంపార్టెంట్. రోల్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్ ఇన్ స్ట్రెంథెనింగ్ కాన్స్టిట్యూషనల్ డెమోక్రసీ and national building. Okay, role of urban local bodies in strengthening constitutional democracy and national building. Okay, objectives ఏంటి? discuss
urban challenges and solutions. Okay, promote innovation and governance models, highlights urban local bodies, Viksit Bharat 2047. సో దీస్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్. ఓకే, డిస్కస్ చేయడానికి. అదేవిధంగా ఈ థీమ్తో పాటుగా సబ్ థీమ్స్ ఏంటి, అర్బన్ లోకల్ బాడీస్ యాజ్ ఎ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అనే థీమ్ మీద, అర్బన్ లోకల్ బాడీస్ అండ్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ అనే థీమ్ మీద, అర్బన్ లోకల్ బాడీస్ ఇన్ విజన్ 2047, ఉమెన్ ఎంపవర్మెంట్ త్రూ అర్బన్ లోకల్ బాడీస్, అదేవిధంగా అర్బన్ లోకల్ బాడీస్ యాజ్ ఇన్నోవేషన్ హబ్స్. ఇవి బేసిక్గా ఈ థీమ్స్ పైన కూడా బేసిక్గా కాన్ఫరెన్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. సో సింపుల్గా ఏ డేట్స్ అండ్ ఎవరు ప్రారంభించారు, ఎక్కడ నిర్వహిస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ థీమ్. ఎందుకు థీమ్ ఇంపార్టెంట్ అనేది కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ టైం నిర్వహిస్తున్నారు. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే, నెక్స్ట్ DRDO కండక్ట్స్ ఫీల్డ్ ట్రయల్స్ ఆఫ్ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్. సో బేసిక్గా DRDO వాళ్ళు ఆర్మీకి కానీ ఇటు నావిక్ కానీ అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ ఎన్క్రిప్టెడ్ సంబంధించినటువంటి అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సంబంధించి ఫీల్డ్ ట్రయల్స్ అనేది నిన్న నిర్వహించడం జరిగింది. సో ఎక్కడ జోషిమత్ ఉత్తరాఖండ్లో నిర్వహించడం జరిగింది. సో ఎవరి ద్వారా అంటే DRDO అండ్ DEAL ఏదైతే ఉందో వారి డెహ్రాడూన్కి సంబంధించిన ఆర్గనైజేషన్స్ దీన్ని టెస్ట్ చేయడం జరిగింది. ఇన్ కొలాబరేషన్ విత్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ CAPF వాళ్ళతోని దీన్ని నిర్వహించారు, ఈ కమ్యూనికేషన్ సంబంధించినటువంటి అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ని. సో దీంట్లో భాగంగా దేన్ని ఏ టైప్ ఆఫ్ కమ్యూనికేషన్ని బేసిక్గా టెస్ట్ చేశారు అంటే SDR మ్యాన్ ప్యాక్ ఏదైతే ఉందో, SDR మ్యాన్ ప్యాక్ సెక్యూర్ మల్టీ బ్యాండ్ రేడియో కమ్యూనికేషన్, సపోర్ట్స్ డిజిటల్ వాయిస్ ఆర్ డాటా ప్లస్ లెగసీ సిస్టమ్ అండ్ ఐడియల్ ఫర్ టాక్టికల్ అండ్ నావల్ యూజ్ పర్పస్లో ఈ SDR మ్యాన్ ప్యాక్ ఏదైతే ఉందో సో అది పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కాంపాక్ట్ ట్రాన్స్ హారిజన్ కమ్యూనికేషన్ సిస్టమ్ని కూడా టెస్ట్ చేయడం జరిగింది. అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్లో భాగంగా హై డాటా రేట్ బ్యాక్ హాల్ కమ్యూనికేషన్ వర్క్స్ ఇన్ రిమోట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాకింగ్ జోన్స్లో కూడా ఏది మనకి CTCS కాంపాక్ట్ ట్రాన్స్ హారిజన్ కమ్యూనికేషన్ సిస్టమ్ అనేది కూడా పనిచేస్తుంది అంట. సో సక్సెస్ఫుల్గా టెస్ట్ చేయడం జరిగింది. సో సిగ్నిఫికెన్స్ ఏంది, బూస్ట్ ఇండిజినస్ డిఫెన్స్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. బేసిక్గా ఇలాంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ మనం స్టిల్ ఇంకా ఫారెన్ కంట్రీస్ పైన డిపెండ్ అవుతున్నాము. సో ఒక రకంగా ఇలాంటి డెవలప్మెంట్స్ DRDO వాళ్ళు ఇలాంటి డెవలప్మెంట్స్ చేస్తే మనకంటూ ఒక ఇండిజినస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అనేది బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎన్హాన్సెస్ నేషనల్ సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ రెడీనెస్, సపోర్ట్స్ సెక్యూర్ రిలయబుల్ ఫీల్డ్ లెవెల్ కనెక్టివిటీ అనేది కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద టెస్ట్ ఎక్విప్మెంట్స్. ఓకే, నెక్స్ట్ తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. సో సింపుల్గా మీరు కమ్యూనికేషన్స్లో వచ్చేసి ఏ 2 ఎక్విప్మెంట్స్ని టెస్ట్ చేశారు అంటే SDR మ్యాన్ ప్యాక్, నెక్స్ట్ వచ్చేసి కాంపాక్ట్ ట్రాన్స్ హారిజన్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి జీనోమ్ సీక్వెన్సింగ్. సో బేసిక్గా దాదాపుగా 5300 సంవత్సరాలకు సంబంధించినటువంటి ఏదైతే DNA ఉంటుందో దాన్ని ప్రాపర్గా సీక్వెన్స్ చేయడం జరిగింది. సైంటిస్టులు ఇటీవల కాలంలో ఈజిప్ట్లో 5300 సంవత్సరాలకు సంబంధించినటువంటి జీనోమ్ ఏదైతే ఉందో దాన్ని ప్రాపర్గా సీక్వెన్స్ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు భూమిపైన అత్యంత పురాతనమైనటువంటి జీనోమ్ సీక్వెన్సింగ్ ఏదంటే ఈజిప్ట్లో బయలుపడినటువంటి ఏదైతే ఆ జీనోమ్ ఉంటుందో దాన్ని సీక్వెన్సింగే. ఓకే, బేసిక్గా ఇప్పుడు 2 పాయింట్స్, ప్రపంచంలోనే అత్యంత పురాతనమైనటువంటి జీనోమ్ సీక్వెన్సింగ్ ఎక్కడ నిర్వహించబడిందంటే ఈజిప్ట్లో. సెకండ్ పాయింట్ ఏంటి అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో జీనోమ్ సీక్వెన్సింగ్ అంటే ఏంటి. సో బేసిక్గా ఇదొక సీక్వెన్సింగ్, మనకు బాడీలో ఏదైతే మనకి DNA ఉంటుందో ఆ DNA రిలేటెడ్ జీన్ ఏదైతే ఉంటుందో ఆ జీన్కి సంబంధించినటువంటి సీక్వెన్స్ని ప్రాపర్ ఆర్డర్లో మెయింటైన్ చేయడమే ఒక రిఫరెన్స్. అదేవిధంగా ప్రజెంట్గా ఉన్నటువంటి సీక్వెన్స్ని బేస్ చేసుకొని ఒక ప్రాపర్ ఆర్డర్లో చేయడాన్ని జీనోమ్ సీక్వెన్సింగ్ అంటారు. సో చూద్దాం వాట్ ఈజ్ హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్ అంటే ఏంటి. బేసిక్గా రిఫరెన్స్ జీనోమ్ నుంచి బ్రేక్ జీనోమ్ ఇంటూ లార్జ్ ఫ్రాగ్మెంట్స్ అండ్ క్లోన్. సో ఇది ఏదైతే జీన్ ఉంటుందో దాన్ని కట్ చేసేసి ఫ్రాగ్మెంట్ చేయడం జరుగుతుంది. తర్వాత బ్రేక్ ఇండివిజువల్ క్లోన్ ఇంటూ స్మాల్ ఫ్రాగ్మెంట్స్గా చిన్న పీసెస్గా చేస్తారు. తర్వాత జనరేట్ థౌజండ్స్ ఆఫ్ సీక్వెన్స్ రీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని జనరేట్ చేయడం జరుగుతుంది. తర్వాత అసెంబుల్ సీక్వెన్స్ రీడ్స్ ఫర్ ఈచ్ క్లోన్.
ఈచ్ క్లోన్కి అసెంబుల్ చేయడం జరుగుతుంది. సో ఏ విధంగా అసెంబుల్ చేస్తారు అనేది కూడా చూస్తారు. సో దీని ద్వారా రిఫరెన్స్ జీనోమ్ అనేది ఏర్పడుతుంది. ఓకే, మనకు దొరికినటువంటి జీన్స్ ఏవైతే ఉంటాయో దాని ద్వారా ఏం చేస్తారు, మొత్తం బ్రేక్ చేస్తారు, సీక్వెన్సింగ్ని ఉన్నటువంటి దాన్ని పూర్తిగా రిఫరెన్స్ని బ్రేక్ చేస్తారు, బ్రేక్ ఇంటూ క్లోన్, ఇంకా డిఫరెంట్ ఫ్రాగ్మెంటెడ్ రీడ్స్గా, సీక్వెన్స్ రీడ్స్గా బ్రేక్ చేస్తారు. చేసిన తర్వాత మళ్ళీ తిరిగి వాటిని అసెంబుల్ చేస్తారు ఒక రిఫరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. తర్వాత ఏంది, ఇండివిజువల్ జీనోమ్ని తీసుకోవడం జరుగుతుంది. డిఫరెంట్ జీనోమ్స్ నుంచి రిఫరెన్స్ జీనోమ్ వేరు, తర్వాత ఇండివిజువల్ జీనోమ్ వేరు. ఇండివిజువల్ జీనోమ్ తీసుకొని బ్రేక్ జీనోమ్ ఇంటూ స్మాల్ ఫ్రాగ్మెంట్స్, దీన్ని కూడా స్మాల్ ఫ్రాగ్మెంట్స్గా చేస్తారు. తర్వాత జనరేట్ మిలియన్స్ ఆఫ్ సీక్వెన్స్ రీడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని జనరేట్ చేయడం జరుగుతుంది. తర్వాత అలైన్ సీక్వెన్స్ రీడ్స్ ఇంటూ ఏ రిఫరెన్స్ జీనోమ్. ఓకే, సో బేసిక్గా అలైన్ సీక్వెన్స్ రీడ్స్ ఇంటూ ఏ రిఫరెన్స్ జీనోమ్ లాగా అలైన్ చేయడం జరుగుతుంది. ఏ విధంగా అంటే బేసిక్గా మామూలుగా డిఎన్ఏలో ఏ విధంగా ఉంటాయంటే మనకి అడెనైన్, థయామిన్, అదేవిధంగా సైటోసైన్ అండ్ గునైన్ అని చెప్పేసి ఇవి ఉంటాయి. సో వీటిని ఈ డిఎన్ఏ స్ట్రాండ్ ఏ విధంగా అయితే ఉంటుందో దానికంటే ఒక సీక్వెన్సింగ్ ఆర్డర్ ఉంటుంది ఈ విధంగా అరేంజ్ చేయడం. సో వాటిని ఒక ప్రాపర్ ఆర్డర్లో అరేంజ్ చేయడమే జీనోమ్ సీక్వెన్సింగ్ అనడం జరుగుతుంది. ఓకే, సో దీనికి సంబంధించిన హైలైట్స్ చూద్దాం. రీసెర్చర్స్ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సీక్వెన్స్డ్ ది ఫస్ట్ కంప్లీట్ యాన్షియంట్ ఈజిప్షియన్ జీనోమ్ ఫ్రమ్ అన్ ఇండివిజువల్ హూ లివ్డ్ between 4500 నుంచి 4800 years ago. The oldest DNA sample retrieved from the Egypt to date. సో బేసిక్గా అన్ని సంవత్సరాల బ్యాక్ ఉన్నటువంటి ఏదైతే దొరికిన జంతుజాలం కానీ మానవుని యొక్క ఏదైతే ఉందో దాని నుంచి జీనోమ్ సీక్వెన్సింగ్ అనేది సక్సెస్ఫుల్గా చేయడం జరిగింది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో కీ హైలైట్స్ ఏంటి, డిఎన్ఏ ఏదైతే డిఎన్ఏ ఉంటుందో ఆ డిఎన్ఏని పంటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం జరిగింది. నోన్ ఫర్ బెటర్ ప్రిజర్వేషన్ ఫర్ జెనెటిక్ మెటీరియల్. ఓకే, సిగ్నిఫికెన్స్ అనేది రిప్రజెంట్ ది మోస్ట్ కంప్లీట్ అండ్ ఓల్డెస్ట్ జీనోమ్ రికవర్డ్ ఫ్రమ్ యాన్షియంట్ ఈజిప్ట్. ఓకే, సో అండర్స్టాండింగ్ ది జీనోమ్. సో జీనోమ్ ఈజ్ ఎ కంప్లీట్ సెట్ ఆఫ్ జెనెటిక్ మెటీరియల్. ఓకే, కంప్లీట్ సెట్ ఆఫ్ ఏ జెనెటిక్ మెటీరియల్. డిఎన్ఏ కానీ ఆర్ఎన్ఏ కానీ మనం బేసిక్గా ఇలా అంటాం. సో ఇన్ అన్ ఆర్గానిజం ద హ్యూమన్ జీనోమ్ కంటెంట్స్ 3 million DNA బేస్ పేర్స్ ఉంటాయి. 3 బిలియన్ DNA పేర్స్ ఇన్ 23 క్రోమోజోమ్స్ అనేవి మనకు ఉండడం జరుగుతుంది కదా. ఆ 23 క్రోమోజోమ్లో DNA పేర్స్ వచ్చేసి 3 బిలియన్ పేర్స్ ఉంటాయి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో జీన్స్ ఆర్ DNA segments that encode instruction for proteins and life functions. సో మనందరికీ తెలుసు ఎందుకు ఇంపార్టెంట్. సో ఈ జీన్స్ అనేటివి మనకు డిఎన్ఏకి ఏ విధంగా డిఎన్ఏ సెగ్మెంట్స్ ఏం చేస్తాయంటే బేసిక్గా ప్రోటీన్ని ఏ విధంగా ఫంక్షన్ చేయాలి, ఒక అలర్ట్ సిస్టమ్ని ఏ విధంగా ఇవ్వాలి అని చెప్పేసి ఈ బేసిక్గా జీన్స్ అనేటివి వర్క్ చేయడం జరుగుతాయి. సో నేను ఆల్రెడీ జీనోమ్ సీక్వెన్స్ గురించి క్లియర్గా చెప్పడం. సీక్వెన్సింగ్ ఇన్వాల్వ్స్ ఇన్ ది డిటర్మైన్ ది ఎగ్జాక్ట్ ఆర్డర్. ఓకే, ఎగ్జాక్ట్ ఆర్డర్లో మనం ఏదైతే అడెనైన్, థయామిన్, ఏవైతే గునైన్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏ విధంగా అరేంజ్ చేస్తారో అని చెప్పాను కదా. సో ఒక ఎగ్జాక్ట్ ఆర్డర్లో అరేంజ్ చేయడమే జీనోమ్ సీక్వెన్సింగ్ ఆఫ్ న్యూక్లియోటైడ్ బేసెస్ అడెనైన్, థయామిన్, సైనైన్ అండ్ గునైన్. ఓకే, ఇన్ డిఎన్ఏ ఇట్ ప్రొవైడ్స్ ది జెనెటిక్ బ్లూ ప్రింట్ ఆర్ ఫింగర్ ప్రింట్. సో బేసిక్గా ఒక బ్లూ ప్రింట్ లాగా ఇది పనిచేయడం జరుగుతుంది. అది హ్యూమన్దా, సో దాన్ని బేస్ చేసుకొని డిఎన్ఏ ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి ఆ డిఎన్ఏని బేస్ చేసుకొని రూపం ఏ విధంగా రావచ్చు అని చెప్పేసి కూడా చేంజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎనేబుల్స్ ఇన్సైట్స్ ఇంటూ ఎవాల్యుయేషన్, యాన్సిస్ట్రీ అండ్ హెల్త్ అండ్ అడాప్షన్ ఏ విధంగా ఉంది అని చెప్పేసి ఒక డీటెయిల్ స్టడీ కోసం అని చెప్పేసి మనకి ఈ జీనోమ్ సీక్వెన్సింగ్ అనేది చేస్తారు. మనకి నేషనల్ జీనోమ్ సీక్వెన్సింగ్ మిషన్ కూడా నిర్వహించడం జరిగింది. నేషనల్ జీనోమ్ సీక్వెన్సింగ్ మిషన్ కూడా ఉండడం జరిగింది ఇండియా పరంగా. సో ఒక రకంగా చెప్పాలంటే దిస్ ఇస్ ద అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇన్ బయోటెక్నాలజీ రిలేటెడ్. సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ వచ్చేసి రవి అగర్వాల్స్ టెన్యూర్స్ యాజ్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ చైర్మన్ ఎక్స్టెండెడ్ టిల్ June 2026. సో వీరి యాక్చువల్లీ 2024లోనే వీరు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ట్యాక్సెస్కి చైర్మన్గా అపాయింట్ అవ్వడం జరిగింది. సో వారి యొక్క టెన్యూర్ అనేది ముగియబోతుంది ఇప్పుడు. సో అయితే వీరి యొక్క సేవలను గుర్తించి వీరి యొక్క టెన్యూర్ అనేది ఎక్స్టెండ్ చేశారు. సో ఇక్కడ చిన్న ఎగ్జామ్స్కి మనకి ఎవరి యొక్క టెన్యూర్ అనేది ఎక్స్టెండ్ అయింది అని చెప్పేసి అంటే రవి అగర్వాల్స్
ఇంకో కొంచెం అడ్వాన్స్ లెవెల్కి వెళ్తే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఏం వర్క్ చేస్తుంది, అది స్టాచ్యుటరీ బాడీయా, నాన్ స్టాచ్యుటరీ బాడీయా, కాన్స్టిట్యూషనల్ బాడీయా, నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీయా, అదేవిధంగా ఏ యాక్ట్ ద్వారా కానీ ఏ అమెండ్మెంట్ ద్వారా ఆ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ తీసుకురావడం జరిగింది, దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి అనేటివి కూడా ఇంపార్టెంట్. సో బేసిక్గా దానికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాం. సో టెన్యూర్ ఎక్స్టెండెడ్ టిల్ June 2026, ఎన్షియల్లీ అపాయింటెడ్ June 2024. సో June 30, 2025కే వారి యొక్క టెన్యూర్ అనేది అయిపోతుంది. కాకపోతే వారి యొక్క సేవలను గుర్తించి నెక్స్ట్ June 2026 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఓకే, సో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఏదైతే ఉందో ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ. ఓకే, ఇది ఒక స్టాచ్యుటరీ బాడీ. ఓకే, చట్టం ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి కాన్స్టిట్యూషనల్ బాడీ అంటే రాజ్యాంగంలో పొందుపరచడం ద్వారా ఏదైనా ఒక ఆర్టికల్ ద్వారా పేర్కొన్నట్లయితే దాన్ని కాన్స్టిట్యూషనల్ బాడీ అంటారు. స్టాచ్యుటరీ బాడీ అంటే పార్లమెంటరీ ఏదైనా ఒక చట్టం ద్వారా ఏర్పాటు చేసినటువంటి సంస్థని స్టాచ్యుటరీ బాడీ అంటారు, చట్టబద్ధ సంస్థ. ఓకే, ఏ యాక్ట్ ద్వారా? సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ యాక్ట్ 1963. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ యాక్ట్ 1963 ద్వారా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. స్టాచ్యుటరీ అథారిటీ అడ్మినిస్టరింగ్ డైరెక్ట్ ట్యాక్స్ లాసెస్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో, ఈ డైరెక్ట్ ట్యాక్స్ లాస్లు ఏవైతే ఉన్నాయో, చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడం కోసం అని చెప్పేసి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్ ఫంక్షన్స్ అండర్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ కింద, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ రెవెన్యూ కింద ఇది వర్క్ చేయడం జరుగుతుంది. ఎప్పుడు స్థాపించారు అంటే 1964లో. దేని ద్వారా అంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ ట్యాక్స్ ఏదైతే ఉందో దాని ద్వారా. సో ఫాలోయింగ్ ది బైఫర్కేషన్ ఆఫ్ ఒరిజినల్ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ 1924 ఏదైతే ఉందో దాని ద్వారా బైఫర్కేట్ అయి సపరేట్ బోర్డు ఏర్పాటు చేయడం జరిగింది. పాలసీ ఫార్ములేషన్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ ఏవైతే ఉన్నాయో, ఇన్కమ్ ట్యాక్స్ లాస్ ఏవైతే ఉన్నాయో వాటి రిలేటెడ్, అదేవిధంగా ఓవర్సీస్ ది ఫంక్షనింగ్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏ విధంగా ఫంక్షన్ చేస్తుంది, అదేవిధంగా హ్యాండిల్ ట్యాక్స్ కంప్లైంట్స్, ఎన్ఫోర్స్మెంట్ అండ్ ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెసే చూసుకుంటుంది. ఓకే, ఇప్పుడు ఈ అగర్వాల్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క టెన్యూర్ అనేది టిల్ June 2026 వరకు ఎక్స్టెండ్ అవ్వడం జరిగింది. ఓకే, సో తెలుగు మీడియం అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఇవన్నీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మరిన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ కోసం T1 అకాడమీ యూట్యూబ్ ఛానల్ని, అదేవిధంగా T1 అకాడమీకి సంబంధించిన టెలిగ్రామ్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి. ఉద్యోగాలకు సంబంధించి, నోటిఫికేషన్స్కి సంబంధించి, అదేవిధంగా వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి మెటీరియల్ కూడా టెలిగ్రామ్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్రాక్టీస్ MCQs కూడా పోస్ట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ జాయిన్ ఇన్ T1 అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ ఆల్సో. అదేవిధంగా ఇతర పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా అన్ని క్లాసెస్ని కూడా ఫ్రీగా మేము మా యూట్యూబ్ ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు T1 అకాడమీ. థ్యాంక్ యూ సో మచ్.